హాయ్ బాబాయ్. హాయ్ కాకా. దేవరా మూవీ రిలీజ్ కాబోతుంది. అవు. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో. అవు. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించలేదు మా హ్యాట్రిక్ రాజమౌళి తర్వాత ఒక్కొక్కరు హ్యాట్రిక్లలో ఫ్లాప్లలో హ్యాట్రిక్లు కొడతారు. మనోడు 3 సార్లు ఫ్లాప్లలో హ్యాట్రిక్ కొట్టింది. ఈసారి బ్లాక్ బస్టరే, ఇండస్ట్రీ షేక్ అయిపోవాలి. ఎందుకంటే రాజమౌళి తర్వాత ఎవరైనా కానీ ఆ రేంజ్లోనే ఊహించేసుకుంటారు. ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఏ డైరెక్టర్ కూడా ఇవ్వలేకపోతున్నాడా, లేకపోతే మన ఊహలకు మనం ఊహించుకోవడానికి మనం అందుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేకపోతున్నారనే ఫీలింగ్ గట్టిగా పట్టేస్తున్నాం. ఎంతసేపు డైరెక్టర్ మీద వచ్చేస్తున్నాం. అఫ్కోర్స్ సినిమాలు కూడా అలాగే ఉంటున్నాయి అనుకుంటే, ఎందుకంటే ప్రతి హీరోని చూసినాం. రవితేజని కానీ, మన ఎన్టీఆర్ని కానీ, ప్రభాస్ని కానీ, రామ్ చరణ్ కానీ, ఆయనతో చేసిన ప్రతి హీరోని చూసినా అందరూ ఫ్లాప్లో హ్యాట్రిక్లు కొట్టేశారు. కానీ దేవరా మనోడు మాత్రం 3 సార్లు 3 ఫ్లాప్లు అయిపోయింది. 3 అయినాయి, హ్యాట్రిక్ కొట్టేసాడు. సో ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది 100%. ఈసారి ఎన్టీఆర్ 3 పాత్రలు ఒకరు, దేవరా అనొకరు, వరా అనొకరు, దేవా అనొకరు, ఇలా రకరకాలుగా ఊహించుకుంటున్నారు. కానీ ట్రైలర్లో ఒక 2 క్యారెక్టర్లు చూపించాడు. కొంచెం జుట్టు తగ్గించి, కొంచెం జుట్టు పెంచేసి, ఆ డైలాగ్ని బట్టి చూస్తే 2 క్యారెక్టర్లు అనిపించేస్తున్నది. సో 2 పార్ట్లు ఉన్నప్పుడు 2 క్యారెక్టర్లని ట్రైలర్లో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఫస్ట్ పార్ట్లో 2 క్యారెక్టర్లు ఉన్నారని మనకు తెలియజేస్తే క్లైమాక్స్కి వచ్చేసరికి బాగుండేది. ఒకటే పార్ట్ అనుకో, నువ్వు ట్రైలర్లో రిలీజ్ చేసి 2 అని చెప్పేసి ఆతృతతో వెళ్తాం, చూస్తాం. ఫస్ట్ పార్ట్ గిర్రాకైతే రచ్చ చేస్తుంది, బ్లాక్ బస్టర్ అయితే అయిపోద్ది. కానీ నువ్వు 2 పార్ట్లు పెట్టుకున్నావు కదా, సో అదొక్కటి నాకు మంచిగా అనిపించలేదు. నెక్స్ట్ ఒక సముద్రం సంబంధించి అయితే విజువల్స్ అయితే కిర్రాకున్నాయి. ఒక వాళ్ళు అసలు ఎక్కడో సముద్రం పోయలే తీశారనుకున్నాం, సముద్రం పోలేదంటే ఇక్కడే తీశారంట. బయట మనం యూట్యూబ్ మీడియా ఉంటాయి కదా, స్టోరీలు చెప్పేవాళ్ళు, వాళ్ళు చెప్పే విధాన్ని బట్టి కూడా అలాగే అర్థమవుతుంది. కొన్ని మూవీ టీమ్ కూడా చెప్పేసింది అనమాట, మేము అది క్రియేట్ చేసింది అని చెప్పేసి. 100 మీటర్స్ హైట్, విడ్త్, లెంత్ ఇలా ఏదో చేసి దాంట్లో విజువల్స్ తీసేసాము. కొన్ని ట్యాంకులను ఏర్పాటు చేసి అలా తీసామంటున్నారు. సో ట్యాంక్ ఏర్పాటు చేసి సెట్ చేసుకొని కూడా సముద్ర విజువల్స్ అంత పర్ఫెక్ట్గా తీశారంటే నిజంగా గ్రేట్, రియల్లీ గ్రేట్ అనిపించింది. చాలా బాగుంది. దాంట్లో ఎన్టీఆర్ గారి డైలాగ్స్ కానీ, ఆ వచ్చిన బీజిఎం కానీ, అనిరుద్ధ్ ఏం కొడతాడో తెలుగులో అనుకున్నాం కానీ మస్తు ఇచ్చేసిండు. ఒక పాటని కూడా ట్రోల్ చేశారు ఆల్రెడీ, పాత సాంగ్తో మ్యూజిక్ అంతా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అలాగే వస్తుందని చెప్పేసి. నెక్స్ట్ సుట్టమల్లే అనే సాంగ్ కూడా మస్తున్నది, చాలా బాగుంది. ఒకవేళ అయితే ఆ సింగర్ మీద కేసు కూడా పెట్టినట్టున్నారు. ఆ పాట చూసేసి అసలు నా మనసులో దూరింది, నిద్ర పట్టట్లేదు, ఆగమాగమైన కేసు కూడా పెట్టిన ఒక వార్త కూడా వచ్చింది. సో అంత మనసులో దూరుతున్నాయంటే ఈసారి 100% ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాడు. ఆల్రెడీ ఇది వరకు ఆచార్యతో ఫ్లాప్ అయ్యాడు కదా, సో పడకపోవచ్చు. ఎందుకంటే ఆచార్య రాజమౌళి తర్వాత రామ్ చరణ్ సినిమా కదా, సో ఆ సెంటిమెంట్ తో అది ఎఫెక్ట్ పడి ఉండొచ్చు కొంచెం. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, రాజమౌళి తర్వాత ప్రతి హీరో 3 ఫ్లాప్లు అవుతున్నాయి. కానీ ఎన్టీఆర్ ఆల్రెడీ 3 ఫ్లాప్లు 3 సార్లు అయిపోయింది. హ్యాట్రిక్ కొట్టిండు, హ్యాట్రిక్ కూడా అయిపోయింది. సో ఆ సెంటిమెంట్ని ఈసారి 100% బ్రేక్ చేసేస్తాడు. ఎన్టీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అవుతుంది, 100% అది గ్యారంటీ ఇస్తుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.